కష్టంగా ఉంటే ఉక్కులాగా కాపుగా శనికరంగా నిలిచి అన్న నేడు బీజేపీ శిఖరమాయ మీరు ముందు పోవాలి. హైదరాబాద్ కింద ముందు అసలు ముందుకు గంగాపురం కృష్ణరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ అన్న బండి సంజయ్ గారికి, ప్రియాపేట ఎక్స్ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న సంకినేని వెంకటేశ్వరరావు గారికి, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్వల ప్రేమేందర్ రెడ్డి గారికి, స్టేజ్ మీద వస్తున్నారా? నువ్వు ఒక్కడురా. మురళీధరరావు గారు వచ్చినా, ఎవరు వచ్చినా స్టేట్ నుంచి ఎవరు రాలేదు ఇంకా. విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ప్లీజ్ నినాదాలను ఇవ్వకండి. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భారత ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుండి 1951 నుండి మొన్నటి వరకు ఎప్పుడు ఏ ప్రధానమంత్రి తీసుకొని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మొన్న ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం అనేది ఇది తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కానుకలకు 12 మంది మహిళలకు కేంద్ర ప్రభుత్వంలో స్థానం కల్పించిన వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారు. అందుకే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకున్న కూడా ఇంకా పేదరికం ఈ దేశంలో ఇంకా పేదరికంలో ఉన్న అట్టడుగు వర్గాలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన కానుక ఈరోజు కిషన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్ర పేరు మీద మరి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర రథసారథి సోదరుడు బండి సంజయ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట ప్రజలు ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అందరూ కూడా గమనించాలి. ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, అట్టడుగున ఉన్న వర్గాలు ఉన్నారో, ఆ వర్గాల బాధలు వాళ్లకు మాత్రమే తెలుస్తాయి. మీరందరూ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు కేసీఆర్ గారు దళితులకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించే మంత్రి అంతకన్నా ముందు 2014 నుంచి 19-18 వరకు
ఎస్సీ శాఖ మంత్రిగా కొనసాగినాడు. ఒక దళితుడు మంత్రిగా ఉంటే దళితుల సమస్య పరిష్కారం అవుతుందా, దళితుల సమస్య తెలుస్తుందా అనేది ఒకసారి అర్థం చేసుకోండి. అందుకే ఈ దేశంలో ఉన్న మరి ఈరోజు ఏదైతే భారతదేశ ప్రజల భాగస్వామ్యం ఆయా సంఘాలుగా కులాలు కానీ మరి ఆ రకంగా వారికి ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు మాత్రమే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా ఉంటుందని 75 సంవత్సరంలో ఈరోజు ఓబీసీలకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ మరి ఈరోజు మైనార్టీలకు కానీ స్థానం కల్పించిన అనేక అక్రమాలు జరగడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ రోజు దేశంలో ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేసే సందర్భంలో మరి ఇక్కడ ప్రజా ఆశీర్వాద యాత్రకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయంలో మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారి కుటుంబం తప్ప కేసీఆర్ గారి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిరుద్యోగులకు అవకాశం లేదు. ఇచ్చిన హామీలు 7 సంవత్సరాల్లో అమలు జరగలేదు. కానీ అతని తోడు అల్లుని కొడుకు రాజ్యసభ, అతని బిడ్డకు పార్లమెంట్ ఓడిపోతే ఎమ్మెల్సీ ఉద్యోగం, అతని అల్లుడికి మేనల్లుడికి మంత్రి పదవి, ఆయన కొడుకు మంత్రి పదవి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో ఏ రకంగా పరిపాలన కొనసాగుతుందో మీ అందరికీ తెలుసు. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. కలెక్టరేట్ పేరు మీద ఈ రోజు చెరువులను కూడా కైవాసం చేసుకుని రియల్ ఎస్టేట్ లో కలుపుకోవడం జరిగింది. ఈ రోజు 460 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే నల్ల చెరువు దగ్గర కలెక్టర్ కార్యాలయం గతంలో ఉన్న సురేందర్ మోహన్ కలెక్టర్ గారు బోర్డు పాతి అక్కడ కాకుండా ప్రజల దృష్టి అంతా నల్ల చెరువు దగ్గర అని ఈ రోజు ప్రైవేటు భూముల్లో కలెక్టర్ కార్యాలయం నిర్మాణం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజు అక్కడ 60 ఫీట్ల బాగుంటే అక్కడ ఉన్న 100 సంవత్సరాల నుంచి కొంతమంది భూములు మరి తాతాతల నుంచి వచ్చే భూములు 60 ఫీట్ల రోడ్డు వాళ్ళు ఇష్టానుసారంగా ఈ రోజు 100 ఫీట్లు చేయడం అంటే ఈ రోజు ప్రభుత్వం, పోలీసు, రెవెన్యూ అధికారులు ఈ ప్రభుత్వానికి తొత్తులుగా మారినారు. మరి ఈ రోజు మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు ఒక పక్క టిఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రోజు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఈ రెండు దొండే రూపాయికి బొమ్మ పొరుసుమారుగా వ్యవహరిస్తున్నాయి. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, ఈ రోజు రేవంత్ రెడ్డి గాని, కేసీఆర్ గాని వేరు కాదు. మీ అందరూ కూడా గమనించాలి. ఈ రోజు పిసిసి అధ్యక్షుడు కావడానికి కేసీఆర్ గారి కనుసండంలో సోనియా గాంధీ గారికి చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఈ రోజు అలాంటి వ్యక్తులు బీజేపీ, కాంగ్రెస్ ఒకటని మాట్లాడుతున్నారు. నీచమైన రాజకీయ సంస్కృతి కలిగిన ఈ రెండు పార్టీలను మరి ఈ రోజు ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న, నరేంద్ర మోడీ గారు తీసుకున్న మరి ఏదైతే ఈ రోజు ఈ దేశంలో ఉన్న ప్రజల నిష్పత్తిని బట్టి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడం జరిగింది. అందులో భాగంగా కిషన్ రెడ్డి గారిని ఉన్న మంత్రిగా ఉన్న వారిని కేంద్ర మంత్రిగా మరి ఈరోజు వారిని చేయడం ఎంతో సంతోషకర విషయం. అందులో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లాకు వచ్చినందుకు జిల్లా ప్రజల పక్షాన వారికి హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సూర్యాపేట జిల్లా ఒక లో ఉర్లుగొండ అనే పళ్ళు కొరకాలి, కొట్టారు కదా. నీ శబ్దం తాకిడికి తట్టుకోలేక టీఆర్ఎస్ వాళ్ళ చెవులకల రక్తం కారాలి, గట్ల కొట్టాలి, కొరకలు గట్టిగా పొట్ట. సూర్యాపేట తమ్ముళ్ళంటే టీఆర్ఎస్ వాళ్ళకి భయం. సూర్యోళ్ళు పగపగ మండుతారు. మీరు అవునా కదా? మీ కళ్ళ నుంచి మధ్య మంటలను తట్టుకోలేక ప్రగతి భవన్ గడిలు బద్దలై ప్రగతి భవన్ లో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం ఇలా తెలంగాణ నుంచి పారిపోవాలి. ఒలింపిక్ చూసి అందరికి నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ వచ్చింది కదా, ఎట్లా వచ్చింది? బల్లె విసురుతే పరిగెత్తి బతికెత్తి బల్లాన్ని విసిరితే ఎక్కడ వడాలో అక్కడ పడితే గోల్డ్ మెడల్ వచ్చింది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాని తమ్ముళ్ళు అన్నలు, నిరుద్యోగ బుద్ధి రాని అన్నలు తమ్ముళ్ళు
ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని భారతీయ జనతా పార్టీ చేపట్టే ఉద్యమంలో పాల్గొని ఇలా బల్ల మిసినట్టు కల్వకుంట్ల కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీని ఇసుడితే తెలంగాణ అవతల ఓడాలి, ఈ తెలంగాణకు వడ్డ శనిపోవాలి. అందుకే ఈ గడిలను బద్దలు కొట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగాల ఉద్దేశంతోని భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతంగా తయారు చేయడానికే మన ప్రధానమంత్రి ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా నియమించి మన అందరికీ అండగా ఉండడానికే ఈ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఒక్కసారి గుర్తుంచుకోండి, కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యము. కిషన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తగా కష్టపడి పనిచేసి నమ్మిన సిద్ధాంతం కోసం, కమలపు జెండా కోసం కాషాయపు జెండా చేతబట్టుకొని భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గల్లీలో బస్తీలో గ్రామాన తిరిగి జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేస్తూ కార్యకర్తలకు అండగా ఉన్నందుకే ఇలా కేంద్ర నాయకత్వం గుర్తించి సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారికి కేబినెట్ హోదా ఇచ్చి పొంది కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని 2023లో అధికారంలోకి తీసుకురావే లక్ష్యంగా పనిచేయండి. గోకొండ కిలో మీద కాషాయపు జెండాలు రెప్పలాడేటువంటి అద్భుత సన్నివేశాన్ని తెలంగాణ ప్రజలు చూడాలనుకుంటున్నారు. ఆ అద్భుత సన్నివేశాన్ని నేను కూడా కల్లారా చూడాలనుకుంటానని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆలోచించిన మిదపనే ఇలా కిషన్ రెడ్డి గారిని కేబినెట్ మంత్రిగా నియమించి ఇలా మన మధ్యకు పంపారు. సంకినేని గారు చెప్పినట్టు ఇలా మీ జిల్లాకు వచ్చిర్రు, మీ ప్రాంతానికి వచ్చిర్రు. మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీని ఉద్యమ దిశగా తీసుకోవడానికే మీ అందరి లోపల, సూర్యాపేట ప్రజల లోపల, సూర్యాపేట తమ్ముల లోపల, సూర్యాపేట అన్నల లోపల ఒక తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ సూర్యాపేట గడ్డ మీద ఉంది కాబట్టి మీ నుంచి ఆ స్ఫూర్తి పొందడానికే మొట్టమొదటిసారిగా మీ సూర్యాపేట గడ్డ మీదకి వచ్చాం. అందుకే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనేక మంది అమరవీరుల ఆత్మ బంధాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం, కొన్ని ఆకాంక్షల కోసం, కొన్ని ఆశల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు విరుద్ధంగా, మన ఆశయాలకు విరుద్ధంగా కేవలం ఒక్క కుటుంబమే రాజ్యం వెళ్తుంటే ఆ గడిలు బద్దలు కొట్టాల్సిన బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. ప్రగతి భవన్ లో తెలంగాణ తల్లి బందీ అయి ఉన్నది. ఆ తల్లిని బంధ విముక్తి ఏదంటే ఇలా భారతీయ జనతా పార్టీ కంకణ బద్దులై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. ప్రతి ఎన్నికలు వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వస్తాడు. ఇన్ని రోజులు 7 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గడిలు దాటి బయటికి రాలే. కేవలం భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం, భారతీయ జనతా పార్టీ పెట్టిన పొగకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఈ రోజు ప్రజల మధ్యలోకి వస్తుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భయపడి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వస్తున్నాడు. హుజూరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి. హుజూరాబాద్ లేనిదే దళిత బంధు లేదు. హుజూరాబాద్ తర్వాత దళిత బంధు రాదు. ఇది వాస్తవమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. పేదలు, అక్కడ దళిత సమాజం, పేద ప్రజలందరూ కూడా మంచి మనసున్న వ్యక్తులు, ప్రేమ గుణం. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుస్తున్నాం, నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయకుంటే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు హుజూరాబాద్ తో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వకుంటే ఈ దళిత సమాజం నేను తన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి బయటికి తరిమేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కరీంనగర్ లో రైతు బంధు ప్రారంభించిందట, ఆయనకు సెంటిమెంట్ జిల్లానట. మరి రైతు బంధు కరీంనగర్ లో ప్రారంభిస్తే అందరి అకౌంట్ లో డబ్బులు వేస్తున్న కేసీఆర్
వాళ్ళ దళిత బంధు హుజరాబాద్ ప్రారంభిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల అకౌంట్లోకి 10 లక్షల రూపాయలు ఎందుకు పంపలేవో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. దళితులకు 3 ఎకరాలను మోసం చేసిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిండు. తల నడుకుంటా, కానడుకుంటా, మూకు నడుకుంటా, మూతి నడుకుంటా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన దళితులను అవమానపరిచాడు. లేరా దళితులు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిన వ్యక్తులు ఎవరు లేరా? ఒక్కసారి దళిత సమాజం గుండె మీద చేయి వేసుకుని ఆత్మవిమర్శించుకోవాలి. కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా దళితులు కూడా అవినీతి పేరుతోని తొలగించిన విషయాన్ని ఒక్కసారి దళిత సమాజం గుర్తుంచుకోవాలి. మన హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ముఖ్యమంత్రి ఇలా ఆయన నివసించడానికి 100 రూముల గడిలను నిర్మించుకొని అంబేద్కర్ గారి విగ్రహాన్ని కనీసం ప్రతిష్ఠించకుండా అంబేద్కర్ ను అవమానపరిచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధనికి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బయటికి రాకుండా లేరు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతికి నివాళి రాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతికి బయటరాడు. ఆ మహనీయుని యొక్క చరిత్రను రాబోయేలా ఖండించాలని చెప్పి కనీసం నోటి ద్వారా ఒక్క ముక్క కూడా చెప్పని దుర్మార్గుడు, దళిత ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయాన్ని ఒక్కసారి దళిత సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. నిరుద్యోగ మా కాళ్ళు విరగొట్టినా, మా చేతులు విరగొట్టినా, మా నడుములు విరగొట్టినా, మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినా, మా మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసినా, మమ్మల్ని జైలుకుంటా కూడా మేము నీ గడిలు బొత్తలు కొట్టే వరకు, నీ మెడలు వంచే వరకు ఈ టీఆర్ఎస్ శని తెలంగాణ నుంచి పారిపోయే వరకు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకే సోదరులారా, ఇలా కిషన్ రెడ్డి గారు మనకు కష్టాలు ఉన్నప్పుడు, మనకు ఆపదలు ఉన్నప్పుడు మనలో కూడా భరోసా నింపడానికి, మనకు అండగా ఉండడానికే ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలా కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిగా నియమించింది. అందుకే ఈ సందర్భంగా ఒక మంచి అవకాశం మనకి చూడండి, మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, ఈ సూర్యాపేట జిల్లా తరపున వినమ్ర పూర్వక అభినందనలు తెలియజేస్తూ, అందుకే సోదరులారా మీ అందరి ఆశీర్వాదం కోసం కిషన్ రెడ్డి గారికి వచ్చారు. మీ ఆశకండగా ఉండండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, అభిమానించండి, అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించాల్సిన కార్యక్రమం రాత్రి 10 అయినప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో హాజరై కిషన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికినందుకు సూర్యాపేట ప్రజలకు, అక్కలకు, తమ్ములకు, వన్నలకు, చెల్లెలకు కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ధన్యవాదాలు. ఇప్పుడు నేషనల్ హైవేకి సంబంధించిన ఇళ్ల కూలి ప్రభుత్వ పరంగా ఒక విషయం కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి అతని అధికారాన్ని ఉపయోగించి కానీ ఎన్విరాన్మెంట్ భూముల్లో కానీ నిర్మాణాలు జరిగిన విషయంలో ఈ జిల్లాలోనే తుంగతుర్తి, వెలుగుపల్లి కానీ జనగాం, సూర్యాపేట వెడల్పు కార్యక్రమంలో ఆరోపణలో దేవస్థాన భూములో ఇల్లు నిర్మాణం జరిగిన వారికి ఆ ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వ పరంగా డబ్బులు ఇచ్చి నిర్మాణంతో మీరందరూ వేచి చూస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, కొద్దిగా నేను ఈరోజు తిరుపతిలో, విజయవాడలో కార్యక్రమాలు చేసుకుంటూ రావడంతో కొంత ఆలస్యమైంది కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఈరోజు మన దేశం కానీ ప్రపంచం కానీ ఒక తీవ్రమైనటువంటి సమస్యతో మనం ఇబ్బందులకు గురవుతున్నాం. కరోనా కారణంగా ఈరోజు మానవ సమాజానికే ఒక ఛాలెంజ్గా మారిపోయింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు నాకు చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ యాత్ర దగ్గరికి వెళ్ళినా, ఏ మీటింగ్ వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఎవరింటికి వెళ్ళినా కరోనా ప్రోటోకాల్ అందరూ పాటించాల్సిందిగా అందరికీ జ్ఞాపకం చేయాలని చెప్పారు. కాబట్టి నేను
ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే మెడకి ధరించాలి, మాస్క్ ధరించడం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా మీటింగ్ వినాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరినీ కోరుతా ఉన్నాం, అందరూ కూడా విధిగా మాస్క్ ధరించాలి. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి సమస్య ఈరోజు కరోనా సమస్య. ఈ కరోనా సమస్య డాక్టర్ల ద్వారానో ఇతర ద్వారానో సమస్య పరిష్కారం కాదు. ఇది పరిష్కారం కావాలంటే మనకు మనమే డాక్టర్గా ఉండాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దానికి ప్రధానమైనటువంటిది మాస్క్. ఎవ్వరు కూడా దయచేసి మాస్క్ తీసి ఈరోజు రోడ్ల మీద కానీ వివిధ వృత్తుల పని కానీ షాపింగ్ కానీ బయటికి రాకూడదు. అందరూ మాస్క్ ధరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన దేశం చాలా ఇంకా పేదలు ఉన్నటువంటి దేశం. మన దేశంలో డాక్టర్లు తక్కువ, ఆసుపత్రులు తక్కువ, బెడ్స్ తక్కువ. వీళ్ళందరూ కూడా మరి సరైనటువంటి వసతులు కల్పించాలంటే మరి చాలా సమయం పడుతుంది. మనది జనాభా కూడా ఎక్కువ దేశం. ప్రపంచంలో అమెరికా, బ్రిటన్ మాట్లాడింది. ప్రపంచమంతా కూడా రోజు చాలా భయపడిపోయారు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ అందరి కృషి కారణంగా ఈరోజు మనం కరోనాను అరికట్టుకోవడానికి ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా పూర్తిగా పోలేదు కరోనా. కరోనా పూర్తిగా పోవాలంటే మనమే దానికి సహకరించాలి. మనమే ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది కరోనా వారియర్స్ గా మారాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మాస్క్ ధరించాలి. ఇప్పుడు నేను చెప్పని నామలు కాదు, శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ ఆ రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తారు. ప్రధానమంత్రి గారు దేశ ప్రజలను ఉద్దేశించి మరి వాళ్ళు ప్రచారం చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు మరి ప్రధానమంత్రి గారు పార్లమెంటులో కొత్త బాధ్యతలు చేపట్టినటువంటి మా కేంద్ర మంత్రులను పరిచయం చేయడానికి పార్లమెంటులో ప్రయత్నం చేస్తే కొన్ని కాంగ్రెస్ పార్టీ, కొన్ని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో మమ్మల్ని పరిచయం చేయకుండా ప్రధానమంత్రి గారిని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ ప్రచారం ఈ యొక్క మంత్రులను పరిచయం చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం బయటపడుతుందనే ఉద్దేశంతో పరిచయం చేయకుండా అడ్డుకున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, మీరు పార్లమెంటులో పరిచయం చేయకపోతే మా మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క ఆశీస్సులు పొందుతారు, జనాశీర్వాద యాత్రపడంతో దేశం అంతా తిరుగుతారని చెప్పి కరోనా తగ్గేంత వరకు కూడా ఇన్ని రోజులు లాగాము. ఇప్పుడు కొంత కరోనా తగ్గుముచ్చి పట్టింది కాబట్టి ఒకటి కరోనా మీద జాగ్రత్త తీసుకోవాలని ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం. ఒకటి కొత్త మంత్రులుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ సేవ చేయడానికి ముందుకొచ్చినటువంటి కొత్త మంత్రులందరూ కూడా జనాశీర్వాద యాత్ర చేపట్టి ప్రజల యొక్క ఆశీస్సులు పొందాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఇంత ప్రాధాన్యత ఉన్నదో మీరందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి 72 మంత్రులుంటే ఆ 74 మంత్రులుంటే ఆ 74 మంత్రులలో 52 మంది బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి వాళ్ళను కేంద్ర మంత్రులుగా నియమించారు. ఎక్కడ కూడా లేదు. స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఇంతమంది బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి మంత్రులు, సాధారణ నాలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తులు, పేద వాళ్ళను, రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఈరోజు మంత్రులుగా చేయడం జరిగింది. ఈరోజు 74 మంత్రులలో సుమారు 60 మంది రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు రైతులు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారని మనం చేస్తా ఉన్నాను. 27 మంది బీసీ మంత్రులు ఈరోజు కేంద్రంలో బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా 12 మంది షెడ్యూల్ కాస్ట్ వర్గానికి చెందినటువంటి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా 8 మంది షెడ్యూల్ ట్రైబ్ దేశ ప్రధానమంత్రిగా
అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మీకు అందరికీ తెలుసు. ఈరోజు నేను ఇంతకుముందే చెప్పాను కరోనా మహమ్మారి గురించి. మన కరోనా వచ్చినప్పుడు మన దేశంలో ఒక మాస్క్ కూడా లేదు, ఒక పీపీ కిట్ కూడా లేదు, ఒక వెంటిలేటర్ లేదు, అదేవిధంగా ఆక్సిజన్ మరి కాన్సన్ట్రేటర్స్ లేవు, ఆక్సిజన్ కొరత ఉంది, ఇంజక్షన్స్ లేదు. అంటుందో ప్రపంచంలో ఎవరికి తెలియదు. కొత్తగా వచ్చినటువంటి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రపంచం ముందు లేకుండింది. కానీ నరేంద్ర మోడీ గారు అందరికంటే ముందు తేరుకొని ఈరోజు, ఎందుకంటే మన దేశ జనాభా ఎక్కువ ఉంది, ఈ దేశంలో కరోనా వచ్చినట్లయితే కోట్ల మంది చనిపోతారని ఈరోజు ప్రపంచమంతా కోడైకి వస్తే నరేంద్ర మోడీ గారు ఆత్మవిశ్వాసంతో ప్రజలను చైతన్యం చేసి ఈరోజు దేశ ప్రజలను రక్షించేటువంటి కార్యక్రమంలో తక్కువ నష్టంతో దేశ ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు. ఈరోజు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం. మేక్ ఇన్ ఇండియా కింద మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్స్ మనం తయారు చేసుకుంటున్నాం, ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకుంటున్నాం, అదేవిధంగా మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తయారు చేసుకుంటున్నాం, ఇంజక్షన్స్ తయారు చేసుకుంటున్నాం. అన్నింటికంటే మించి వ్యాక్సిన్ కూడా మనమే తయారు చేసుకుంటున్నాం. గతంలో అనేక రకాల వ్యాక్సిన్లు వచ్చాయి. పోలియో వ్యాక్సిన్ కానీ, మలేరియా వ్యాక్సిన్ కానీ, ఈ వ్యాక్సిన్లు వచ్చినప్పుడు మన దేశానికి వెంటనే దొరకల. ఇతర దేశాల్లో పరిశోధన చేసి వ్యాక్సిన్ కనుక్కుంటే ముందు ఆ దేశాల్లో ఉత్పత్తి చేసుకొని ఆ దేశ ప్రజలందరూ కూడా వ్యాక్సినేషన్ తర్వాత పూర్తిగా చివరి వ్యక్తి వరకు కూడా పూర్తయిపోయిన తర్వాత 5-10 సంవత్సరాల తర్వాత మన దేశానికి వ్యాక్సిన్ వచ్చేది. ఈ గతంలో వచ్చినటువంటి అన్ని వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తప్ప ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ, గ్రామ పంచాయతీలో వీధి లైట్లకు కానీ, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కరెంటు బిల్లు కానీ ఏది కూడా ఇది జరుగుతున్నదంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డబ్బే తప్ప కేసీఆర్ గారు ఒక్క రూపాయి ఇవ్వలేదు. అంతేకాదు మున్సిపాలిటీలకు, సూర్యాపేట మున్సిపాలిటీతో సహా అనేక మున్సిపాలిటీలకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము డబ్బులు పంపిస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. కేసీఆర్ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడ ఎన్నికలు జరుగుతాయో అక్కడ వెళ్ళి హామీలు ఇస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలను పట్టించుకోరు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పక్కన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం మనరేగా ద్వారా లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఉపాధి కల్పించేటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మనరేగా ద్వారా గ్రామాలకు నిధులిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కోసం కావచ్చు, లేక పాఠశాల అభివృద్ధి కోసం కావచ్చు, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చేటువంటి ఈరోజు యూనిఫామ్ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంపించేటువంటి నిధులతోటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కానీ లేక యూనిఫామ్ కానీ ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మరి మనకందరికీ తెలుసు, ఆశా వర్కర్స్ కావచ్చు, లేక హాస్పిటల్ నిర్వహణ కావచ్చు, లేక ఈరోజు వెల్నెస్ సెంటర్స్, బస్తీ దవాఖానాల పేరు మీద ఈరోజు అయితే రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందో అవన్నీ కూడా వెల్నెస్ సెంటర్స్ ద్వారా ఇస్తున్నటువంటి కార్యక్రమం. ఆయుష్మాన్ భారత్ పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి మరి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉంది. ఆయుష్మాన్ భారత్ పేరు మీద దేశమంతా జరుగుతూ ఉంటే మన దేశంలో మొన్న మున్సిపల్ ఎన్నికల తర్వాత భయపడిపోయి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో కూడా అమలు చేస్తారని చెప్పాడు. కానీ ఇంతవరకు ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో పూర్తి స్థాయిలో అమలు జరగకుండా పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతేకాకుండా ఈరోజు బీసీ వర్గాలకు అనేక రకాలుగా న్యాయం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. గతంలో వివిధ రాష్ట్రాలలో ఎవరు బీసీలుగా ఉండాలి, బీసీలు ఏ కేటగిరీలో ఉండాలి పార్లమెంట్ నిర్ణయించేది. ఆ రకంగా
సూర్యాపేట జిల్లాలో ఎవరు బీసీగా ఉండాలనేటువంటిది పార్లమెంట్ కాదు, అసెంబ్లీలకు అధికారం ఇవ్వాలని అనేక రోజుల నుంచి బీసీ సంఘాలు ఉద్యమాలు చేస్తా ఉన్నాయి, పోరాటాలు చేస్తా ఉన్నాయి. చివరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బీసీ సంఘాల యొక్క డిమాండ్లను, బీసీ ఉద్యోగుల యొక్క డిమాండ్ను అంగీకరించి ఈరోజు రాష్ట్రాలకు అధికారం కట్టబెట్టే విధంగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు బీసీలకు మేలు జరిగేటువంటి చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా బీసీ కమిషన్ కు చట్టబద్ధత లేకుండే, రాజ్యాంగమైనటువంటి హక్కులు లేకుండే ఈరోజు బీసీ కమిషన్ కూడా నేషనల్ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధత కల్పించేటువంటి చర్యలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ గతంలో ఉండేవి కాదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్రీయ విద్యాలయాల్లో కానీ, నవోదయ విద్యా సంస్థల్లో కానీ, మిలిటరీ సైనిక్ స్కూల్లో కానీ ఈరోజు బీసీ రిజర్వేషన్స్ అమలు చేసి బీసీలకు న్యాయం చేసేటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా రిజర్వేషన్స్ పరిధిలో ఉన్నటువంటి ఆర్థికంగా పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈరోజు ఈబీసీ రిజర్వేషన్స్ 10% ప్రవేశపెట్టి ఈబీసీ రిజర్వేషన్స్ కూడా అమలు చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఏ వర్గాలు చూసినా ఈరోజు అన్ని వర్గాలకు, రైతులకు మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎంఎస్పీ. ఒక్కసారి రైతులు ఉన్నటువంటి వాళ్ళని అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను. 2014లో ధాన్యం ధర ఏ రకంగా ఉంటుంది, ఈరోజు ధాన్యం ఎంత ధర పెరిగిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. పథకం కూడా సమర్థవంతంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. రైతులకు సంబంధించి అప్పుడు క్రాప్ లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా విస్తృతంగా అందరికీ క్రాప్ లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టింది. రైతులు పండించేటువంటి పంట ఒక మార్కెట్ యార్డులో అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రైతులు మార్కెట్ యార్డులో అమ్ముకోవచ్చు, లేకపోతే విజయవాడలో కానీ, బెంగళూరులో కానీ, మద్రాసులో కానీ, బాంబేలో కానీ ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ రైతు సంఘాలకు సంబంధించినటువంటి ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకొని ఈరోజు రైతులు అమ్ముకునే విధంగా చర్య తీసుకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో మనకు తుపాకులు కావాలన్నా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్నా ఇతర దేశాల వైపు చూసేవాళ్ళం. మన పోలీసులకు కానీ, లేక మిలిటరీ కానీ, లేకపోతే సైన్యంలో ఉండేట మేడ్ ఇన్ ఇండియా తుపాకులు కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావచ్చు, ఈరోజు తయారు చేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కర్ఫ్యూలు లేవు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మత కళాలు లేవు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉగ్రవాద పేలులు లేవు, బాంబు పేలులు లేవు. ఈరోజు దేశమంతా కూడా చాలా సంతోషంగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు జీవనం కొనసాగిస్తా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఇటీవల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ మన యొక్క సైనికులు నిద్రపోతున్నటువంటి సైనికులను కాల్చి చంపారు. అదేవిధంగా వాహనంలో పోతున్నటువంటి సైనికులను పేల్చి 40 మందిని పుల్వామాలో చంపేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ ద్వారా, ఎయిర్ స్ట్రైక్ ద్వారా ఏ రకంగా పాకిస్తాన్ బుద్ధి చెప్పిందో, ఈ ఇంటిగా ఏ రకంగా జవాబిచ్చిందో మనకందరికీ తెలుసు. కాబట్టి ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని అరికట్టడం, పాకిస్తాన్ సంబంధించినటువంటి మరి క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని అరికట్టేటువంటి చర్యలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే రకంగా తీసుకుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా 7 సంవత్సరాలుగా మరి కేసీఆర్ ప్రభుత్వం ఉంది. మనం అందరం ఏ రకంగా పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామో మనకు తెలుసు. తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు బండి సంజయ్ గారు చెప్పినట్టు ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయింది, ఒక కల్వకుంట కుటుంబం చేతిలో బందీ అయింది. ఆ రోజు ఏమన్నాం, నిధులు మరి నీళ్లు నియామకాలని చెప్పి ఆ రోజు పోరాటం చేశాం. సుమారు 1200 మంది పైగా ఆ రోజు బలిదానం చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు
ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అర్థం చేసుకోవాలి, కేసీఆర్ అర్థం చేసుకోవాలి. 7 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన కుటుంబం కోసం దేనికైనా దిగజారుతారు, ఏదైనా చేస్తారు. తన ముఖ్యమంత్రి కుర్చీ రక్షించుకోవడం కోసం, తన కుటుంబానికి అధికారాన్ని కట్టబెట్టడం కోసం దేనికైనా దిగజారే వ్యక్తి, తెలంగాణ అవసరమైతే తాకట్టు పెట్టే వ్యక్తి మన కేసీఆర్ గారు. కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను, పోరాటం చేసి, త్యాగాలు చేసి, బలిదానాలు చేసి, ఉద్యమాలు చేసి అనేక తరాలుగా ఈరోజు తెచ్చుకున్నటువంటి తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి. భవిష్యత్తు ఇదే విధంగా ఉంది. భవిష్యత్తులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగినట్లయితే మరి తెలంగాణ రాష్ట్రము అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంది. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలైంది. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలన చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ ఈరోజు ఇదే కేసీఆర్ గారు 7 సంవత్సరాలుగా ఈరోజు ప్రజాధనాన్ని ఏ రకంగా దోపిడీ చేసి ఈరోజు ఎలక్షన్స్ లో గెలవాలనుకుంటున్నారు. చూడాల్సిందిగా కోరుతున్నాను. అవినీతి లేనటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అవినీతి మయమైనటువంటి ప్రభుత్వము ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, మన తెలంగాణను మనం రక్షించుకోవాలి. తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి. తెలంగాణలో వృధా ఖర్చు ఏదైతే కేసీఆర్ చేస్తున్నాడో దాని నుంచి మన తెలంగాణను రక్షించుకొని తెలంగాణను మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. మనది ధనిక రాష్ట్రం అని చెప్పాడు, కానీ ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగస్తులకు 31వ తేదీ జీతాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యోగస్తులను కూడా కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో మీకు ఉద్యోగాలు కాదు, మరో పిఆర్సీ కూడా ఉండదు. ఆయన ఈరోజు పూర్తిగా ఓట్ల కోసం, ఆయన ఈరోజు పూర్తిగా కుటుంబం కోసం, ఆయన ఈరోజు పూర్తిగా ముఖ్యమంత్రి కుర్చీ కోసం దేనికైనా దిగజారే వ్యక్తి మన కేసీఆర్. కాబట్టి అలాంటి వ్యక్తి చేతిలో మనము మరొకసారి అధికారాన్ని ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం కోసం పనిచేస్తారు. నరేంద్ర మోడీ గారు దేశం కోసం పనిచేస్తారు, కేసీఆర్ గారు కుటుంబం కోసం పనిచేస్తారు. నరేంద్ర మోడీ గారి పార్టీ జాతీయ పార్టీ, ప్రజల పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్తల పార్టీ. అదే రోజు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేసేటువంటి పార్టీ, అధికారం కోసం పనిచేసేటువంటి పార్టీ, ప్రజాధనాన్ని దోపిడీ చేసేటువంటి పార్టీ. కాబట్టి ప్రజలారా, సూర్యాపేట ప్రజలారా, మీకు అందరికీ తెలుసు, ఈరోజు సూర్యాపేట అభివృద్ధి జరగాలంటే మరి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతాను. అందుకే కేంద్రంలో మంత్రులుగా వచ్చినటువంటి నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఈ జన ఆశీర్వాద యాత్రతో సూర్యాపేటకు రావడం జరిగింది. ఆలస్యమైనా కూడా ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో, నరేంద్ర మోడీ గారి మీద ప్రేమతో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి. పేరు పేరున నేను మందకృష్ణ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ, మా సోదరుడు మందకృష్ణ గారి తరఫున, నా తరఫున కూడా హృదయపూర్వకంగా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ యాత్రలో వచ్చిన వాళ్ళందరూ భోజనానికి బాలాజీ గార్డెన్ యాత్రలో కిషన్ రెడ్డి గారితో పాల్గొనే కార్యక్రమం